ఆ విధంగా నన్ను బలపరిచారు. మరి ఆదరణ నుంచి దేవుడు జరిగింది. మరి అయ్యగారు చెప్పినట్టుగా నా ఉద్దేశం జాబ్ చేస్తూ సేవ చేయాలని. నేనేమిటా తెలియని కూడా కాదు, కానీ యావరేజ్ స్టూడెంట్, ఇంకా చెప్పాలంటే బిలో యావరేజ్ స్టూడెంట్. అయితే దేవుడు మహాత్మను బట్టి నాకు ఉద్యోగం ఇచ్చారు. అలాగే ఆ ఇంటర్మీడియట్ నుంచి ఆ పనిలో సాగుతున్నాను. దేవుడు ఎంత మహాత్మను బట్టి సంఘానికి నా పరిచర్యలో పాల్పడడానికి దేవుడు కృప చూపించాడు. అనేకమైనటువంటి మందిరాలు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. అందరూ చెప్పలు పెరిగాం కాబట్టి మరి ఎంతో ఆత్మీయ తల్లిదండ్రులు వారి యొక్క స్థలంలో, వారి యొక్క మందిరంలో మరి దేవుని యొక్క వాక్యం నెరవేర్చడం అనేది ఎంతో గర్వకారణము, ఇది ఎంతో ఆత్మీయత, ఇది ఎంతో ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా గట్టిగా చెప్పాలి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉండడం హల్లెలూయా అంటూ ఉండడం మనకు. అందరూ హల్లెలూయా హల్లెలూయా మంచిది. క్రీడరా గత మేము ఈ సంవత్సరం ఒక్కొక్క నెల దగ్గర ఉపవాస ప్రార్థన పెడుతూ ఉన్నాం. మరి అమ్మగారు, అయ్యగారు అది 2-3 నెలలుగా మా దగ్గరికి వచ్చి మరి అద్భుతమైన వాక్యాన్ని అందించి పరిచయం చేసి నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మా క్యారెక్టర్లో ఒక వాక్యం ఉంది, దేవుడు మీ అత్యధికమైన కృపను బట్టి వారు మీ కొరకు ప్రార్థన చేయరు. దేవుడు మా యొక్క చూపిన కృపను బట్టి, దేవుడు మా యొక్క చూపిన కృపను అయ్యగారు, అమ్మగారు చూసి ఇంకా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందరూ బయట హృదయపూర్వకంగా వీడు కూడా ఆ మార్పులకు వచ్చిందేమో కరోనా వల్ల ఎగ్జిట్ రాయడం కాదు. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి క్రీడరా రాత్రి దేవునికి వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. అందరూ హల్లెలూయా అనండి. సంతోషంగా ఉన్నవారు ఈ హోల్ నైట్ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తుంటారు? హోల్ నైట్ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తుంటారు? కామన్గా మామూలు ఇదంతా ఈ ప్రశ్న యొక్క సింపుల్గా మీరేమనుకుంటారు? ఏదో ఒక చెప్పంటారు, ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? హోల్ నైట్ ప్రార్థన మీరు చాలా మంది కష్టపడి ఉంటారు, చేసుకుని ఉంటారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మంది ఉదయం కూడా ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు చేయాలి? దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి. ఓకేనా? హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవునితో గడపడానికి, దేవునితో సంబంధాన్ని కలుపుకోవడానికి, ప్రార్థనా శక్తిని పెంచుకోవడానికి. అలాంటి పెంచుకోవాలమ్మా. చాలా మంది ఉపవాస ప్రార్థనలుగా, ఇలాంటి హోల్ నైట్ ప్రార్థనలుగా చేస్తున్నప్పుడు దేవునికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఏం చేస్తాం చెప్పండి? దేవునికి ఏదో ఒకటి అడుగుతున్నా. కొంతమంది ఉపవాస ప్రార్థన ఎప్పుడు గుర్తొస్తుందంటే, ఇంట్లో ఎవరికైనా ఏదైనా బాగులేనప్పుడు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇవన్నీ మనకి ఎందుకో ఉపవాస ప్రార్థన చేసేద్దాం అని అనుకుంటాం. మంచిది. అలాంటి వారికి ఆ మనసు ఇవ్వడం కూడా దేవుని హల్లెలూయా. అంటే దేవుని యొద్ద నుండి ఏదో ఒకటి పొందుకోవాలనే ఒక ఆశ. చెప్పండి, దేవుని యొద్ద నుండి ఏదో ఒకటి పొందుకోవాలనే ఒక ఆశ, ఒక వరం. దేవుని యొద్ద ఒక వరం. దావీదు భక్తుడు అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని అనండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగింది. కాబట్టి ఈ రాత్రి కూడా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా దేవుని యొద్ద నుండి వరములు పొందుకొని వెళ్ళాలా? దేవునికి స్తోత్రం. యేసయ్యా, నీ వరముతో నన్ను నింపండి, నీ వరముతో నన్ను అభిషేకించండి, నాకు ఒక వరమును ఇవ్వండి. వరం కావాలా? వరము కావాలా? కావాల అందరూ మీద చేయాలి. అమ్మ కొంతమంది అందరూ నిలబడి వరం వరం అందరండి. ఐదు అన్నారు, ఆశీర్వదించబడతారన్నారు, అయ్యగారు అన్నారు. ఈ రాత్రి ఈ ట్రాన్స్ఫర్ మారుతాం అందరూ కూడా. అందరూ హల్లెలూయా అందరూ మార్చబడాలి. అందరూ హల్లెలూయా అనండి. ఈ రాత్రి ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గూర్చి మీకు తెలియకుండా
నాకు ఇష్టం లేదు. అందరూ హల్లెలూయా అనండి. హల్లెలూయా. అమ్మా చెప్పండి. ఆత్మ సంబంధమైన అనండి, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కొరింథీ సంఘం ఏ సంఘమా? కొరింథీ సంఘానికి పౌలు అనే దేవుని సేవకుడు ఆయన ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ పౌలు అనే సేవకుడు రాస్తూ ఆ సంఘంలో కొంతమందికి ఆత్మవరాల గురించి తెలియదంట. చెప్పండి, ఏం తెలియదు? చెప్పండి మీరు అందరూ మాట్లాడుతుంటే మమ్మల్ని ఇలాగా డాన్సింగ్గా చూడకండి. మామూలుగా ఏం తెలియదు? ఆత్మవరాల గురించి తెలియదంట. పౌలు గారు అంటారు, మీకు ఆత్మవరాల గురించి తెలియకుండా నాకు ఇష్టము లేదు. అంటే ఆ ఆత్మవరాల గురించి తెలియకపోతే మరి ఆత్మవరాలు పొందుకుంటారా? పొందుకుంటారా? అసలు తెలియకపోతే ఆత్మవరాలు ఇంకేం పొందుతారు? కాబట్టి పౌలు గారు అంటారు, మీరు ఆత్మవరాలు పొందుకోవాలి, మీరు ఆత్మవరం గురించి మీకు తెలియాలి. అందరూ హల్లెలూయా గట్టిగా చెప్పండి. దేవుని సేవకుడిగా ఈ రాత్రి నేను ప్రకటిస్తూ ఉన్నాను, మీరు ఆత్మవరాలు పొందుకుంటారు, అట్ ద సేమ్ టైం శరీర సంబంధమైన వరాలు కూడా పొందుకుంటారు. అందరూ హల్లెలూయా. మనం ఫస్ట్ ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటే లోక సంబంధమైన లేక శరీర సంబంధమైన వరాలన్నీ కూడా ఆటోమేటిక్ గానే మనకు వస్తాయి. అందరూ హల్లెలూయా గట్టిగా చెప్పండి. చాలా మంది లోక సంబంధమైన లేక శరీర సంబంధమైన వరాలు అడగడానికి ప్రయత్నం చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన వరాల గురించి ఏమనుకుంటున్నా అట్లా చూద్దాం. తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. ముందు మనకేం కావాలా? మనం బాగుపడాలా? ఏదో అమ్మా ఇల్లు కట్టుకోవాలా, స్థలం కొనుక్కోవాలా, లేకపోతే ఏదో ఉద్యోగం సంపాదించాలా, మనం ఏదో బాగుండాలి, మ్యారేజ్ అవ్వాలి, ఇలాంటి ఆశీర్వాదాల కోసం మనం ఫస్ట్ చూస్తాము. తర్వాత ఇక పరిశుద్ధాత్మ పొందాలన్నా చెప్తారు కదా, అవన్నీ తర్వాత చూద్దాం అని కొంతమంది అనుకుంటారు. ఫస్ట్ ఆత్మవరాల గురించి మనము అడగాలి. అందరూ హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి ఈ రాత్రి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మ దేవుడి గురించి మీకు ప్రకటించాలని, అంటే మీకు తెలియదని కాదు, ఆయన గురించి చెప్పాలని నా యొక్క ఉద్దేశం. మరి పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ చెప్పాలంటే అమ్మగారి ముందు అయ్యగారి ముందు చెప్పడం అనగా దాని అర్థం ఏంటంటే, లోకంలో ఒక సాయంత్రం ఏం సాయంత్రం అంటే కంసాల ఇదిలో సూదులు అమ్ముకోవడం, కంసాల ఇదిలో సూదులు అమ్ముకోవడం. వాళ్ళ దగ్గర వాళ్ళకి కాదు, ఇప్పుడు వాక్యం మనకే. వారు ఆత్మపూర్ణులు, అయ్యగారు మరి రాత్రంతా ప్రార్థనలో గడిపిన ఆత్మపూర్ణులు, ఆత్మశక్తి కలిగిన వారు దైవజనుడు. ఆయన కూడా బాపతి గారు మరి 40 రోజులు 21 రోజులు మరి ఉపవాసము ఉంటూ ఉంటారు. దేవునితో పెరుగులాడి ఒక అభిషేకము నిలబడిగా ఆయన కూడా ఉన్నారు. అందరూ హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఈ రాత్రి మనము దేవుని యొక్క ఆత్మవరాలు పొందుకోవాలి. అందరూ చెప్పండి, ఏం పొందుకోవాలమ్మా? దేవుని యొక్క వరము మనము పొందుకోవాలి. ఆత్మవరాల గురించి కూడా మాట్లాడాలి. అందరూ హల్లెలూయా. ఆత్మవరాలు కలిగిన నీవు ఆత్మవరాలు కలిగి ఆత్మ ఫలాలు ఆటోమేటిక్ గా నీవు ఫలిస్తావు. అందరూ హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉంటే, ఆత్మ ఫలాలు కూడా నీవు ఆత్మ ఫలాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే, దేవుడు అడుగుతూ ఉంటే, దేవుడు నీకు ఆత్మ ఫలాలు కూడా ఇస్తాడు. అంత చెప్పండి. సరే, ఇప్పుడు మనకి ఆత్మ వరము చెప్పండి. ఏమన్నా పరిశుద్ధాత్మ వరాలు ఏం కావాలి మనకి? యేసు ప్రభు వారు కొన్ని మాటలు తెలియజేస్తారు. యేసు ప్రభు వారు ఇందాక అయ్యారు కూడా ఆ మాటలు తెలియజేశారు. సేవ ప్రారంభించే ముందు బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ తర్వాత ఈ సేవ ప్రారంభించారు. అదేవిధంగా ఆ 12 మంది శిష్యులకు కూడా వాళ్ళు కూడా సేవకు వెళ్ళే ముందు వాళ్ళు కూడా పిలిచారు, మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకోండి, ఆ తర్వాత మీరు సేవకి వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఏం కావాలి? పరిశుద్ధాత్మ వరాలు మనకు కూడా కావాలి. అందరూ గట్టిగా చెప్పండి. దీని కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. మనందరికీ తెలుసును. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక
చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి ఉండి ఆ, ఒక ధ్వని ఆకాశం అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అసమంతుగా ఆకాశమంతుగా వారు కూర్చుని ఉన్న వారు కూర్చుని ఉన్న ఇదంతయు నిండెను. ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా ఆ, ఆ, వారికి కనబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారిలో ఒక్కొక్కరి మీద రాగా అందరూ పశ్చాత్తాపంతో నిండిన వారు. ఆ ఆత్మ వారికి ఆత్మ వారికి మోక్షమును అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిన. అందరూ హల్లెలూయా అనండి. ఫస్ట్ జరిగిన సంఘటన, వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు ఏ భాషలు మాట్లాడారు? అమ్మ వినండి కేర్ఫుల్గా. ఏం మాట్లాడారమ్మా? అన్య భాషలు మాటలు ఆడారు. అందరూ హల్లెలూయా అనండి. యేసు ప్రభు వారు ఈ పెంతెకొస్తు పండుగ ఏ పండుగమా? పెంతెకొస్తు. ఈ పెంతెకొస్తు ఏం పెంతెకొస్తు అంటే మనందరికీ తెలుసు, దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఇచ్చారు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు, మహత్కార్యాలు చేశారు. మనందరి భావాల నిమిత్తము రక్తం చిందకుండా పాపక్షమాపణ కలుగుతుంది కనుక ఆయన తన ప్రాణాలను మన కొరకు చిందించాలి కనుక ఆయన కలవరి శిలువలో మన కోసం ప్రాణము పెట్టారు. పెట్టిన తర్వాత 3వ రోజు మళ్ళా తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడమ్మా యేసయ్య తిరిగి లేచిన తర్వాత? చెప్పాలి 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు అయిపోయిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య వాళ్ళకి ఆ శిష్యునికి చెప్పాడు. లోకస్వార్త 24వ అధ్యాయము. లోకస్వార్త 24వ అధ్యాయము లాస్ట్ వచ్చిన చదవండి. లాస్ట్ కాదు అక్కడ ఉంటుంది కదా, నా తండ్రి వాగ్దానం చేసేది అనే ప్రశ్న. వచ్చిన చెప్పండి. 49వ వచ్చిన చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసేది మీ మీదకి పంపుచున్నాను. మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి సంఖ్య పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. అమ్మ వింటారా మాట? కొద్దిగా కేర్ఫుల్గా వినాలి. యేసయ్య శిష్యులు అందరికీ చెప్పాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను అనండి. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మీ మీదకి మా తండ్రి వాగ్దానం చేసినది. చెప్పండి ఏంటంటే ఎవరు వాగ్దానం చేశారు? తండ్రి వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానం చేశారు? ఆ వాగ్దానం నేను పరిశుద్ధాత్ముని అనగా మీరు ఇక్కడే పట్టణంలోనే ఉండండి, పరలోకం నుండి మీరు పై నుండి శక్తి పొందుకోవాలి. చెప్పండి ఏ శక్తి అమ్మా? చెప్పాలి. పై నుండి శక్తి పొందుకోవాలి. పై నుండి శక్తి పొందుకున్నంత వరకు మీరు యెరూషలేము టౌన్లోనే పట్టణంలోనే ఉండండి, ఇంకెక్కడికి మీరు సేవకి వెళ్ళదు అన్న. ఆ యేసయ్య అందరూ చూస్తూ ఉండగా పరలోక రాజ్యానికి ఆరోపణము అయిపోయారు. అప్పటి నుండి 10 రోజుల వరకు, ఎన్ని రోజుల వరకు? 10 రోజుల వరకు వారు ఒక మేడగది ఉన్నారు. ఎక్కడన్నా ఒక మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వెంటనే వారు ప్రార్థన చేస్తూ ఉండగా 10వ రోజు అనగా పెంతెకొస్తు పండుగ రోజు అనండి. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏ రోజమ్మా? యేసయ్య శిలువలో చనిపోయిన రోజు నుండి అనగా పస్కా పండుగ రోజు నుండి పెంతెకొస్తు పండుగకి 50 రోజులు. చెప్పండి యేసయ్య శిలువలో మరణించిన పస్కా పండుగ రోజు నుండి పెంతెకొస్తు పండుగకి ఎన్ని రోజులు? యేసు ప్రభు వారు శిలువలో మరణించి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజు అనగా 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోయి 40 రోజుల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజు కానీ లేక శిలువలో ప్రాణం పెట్టిన రోజు నుండి 50వ రోజు కానీ ఆ రోజు వారు పెంతెకొస్తు పండుగ చేస్తున్నారు. అందరూ హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా అనండి. హల్లెలూయా అందరూ చెప్పండి. ఆత్మ కుమారి